ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో అన్నది మరొకరికి చేరుతుంది. అలాగే ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు ముందు రావాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు కాలచక్రం అంటే ఏంటి? కాలచక్రంలో ఎన్ని లోకాలు ఉంటాయి? ఒక్కొక్క మహాయుగానికి ఎన్ని యుగాలు ఉంటాయి? అసలు ఈ కాలచక్రం ఎప్పుడు అంతమవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను తెలుసుకున్న నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు తెలిసినంతలో మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది. మనందరికీ కాలచక్రం గురించి తెలిసిందే. కాలచక్రంలో 14 లోకాలు ఉంటాయి. 7 ఊర్ధ్వలోకాలు, 7 పాతాళ లోకాలు ఉంటాయి. అయితే 7 ఊర్ధ్వలోకాల్లో ఒకటి భూలోకం. ఈ భూలోకంలో మాత్రమే దేవతలు, ఋషులు, మనుషులు జన్మించారు. అయితే మిగిలిన ఏ లోకాలలో కూడా మనుషులు అన్నది జన్మించలేదు. ఈ భూలోకంతో పాటు మిగిలిన లోకాలకి కూడా మహాయుగం ఉంటుంది. ఒక్క మహాయుగం వచ్చేసి 43,20,000 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కొక్క మహాయుగానికి కూడా 4 యుగాలు ఉంటాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సత్యయుగం వచ్చేసి 17,28,000 సంవత్సరాలు కలిగి ఉంటుంది. ఈ సత్యయుగంలోని 100% ధర్మం ఉంటుందండి. 100% ధర్మం ఉంటుంది. అంటే ధర్మం 4 కాళ్ళ మీద నిలబడి ఉన్నట్టు. ఈ సత్యయుగంలోని మనుషులు దాదాపు 1,00,000 సంవత్సరాలు జీవించి ఉండేవారు. ఈ సత్యయుగంలోని అందరూ మంచిని, ధర్మాన్ని నమ్ముకొని బ్రతికేవాళ్ళు. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఒకరి మీద ఒకరికి ధర్మం, దయ అన్నీ కలిగి ఉండేవి. ఈ సత్యయుగంలోని మహావిష్ణువు కూడా చాలా రూపాలలో అవతరించారు. అందులో ఒకటి మనందరికీ బాగా తెలిసిన నరసింహస్వామి అవతారం. నరసింహస్వామి అవతారం వచ్చేసి ఈ సత్యయుగంలోనే జన్మించారు. ఈ సత్యయుగంలోనే ఎటువంటి రాజ్యాలు, ఎటువంటి కులాలు, ఎటువంటి మతాలు, ఈ భేదాలు ఏమీ ఉండేవి కాదు. తర్వాత యుగం త్రేతాయుగం. త్రేతాయుగం వచ్చేసి 12,96,000 సంవత్సరాలు కలిగి ఉంటుంది. ఈ త్రేతాయుగంలోని ధర్మం 75% మాత్రమే ఉంటుంది. అంటే కలియుగంలో 100% ఉంటే త్రేతాయుగంకి వచ్చేటప్పటికి 75% మారుతుంది. ధర్మం 4 కాళ్ళ నుంచి 3 కాళ్ళ మీద నిలబడుతుంది. త్రేతాయుగంలోని మనుషులు దాదాపు 10,000 సంవత్సరాల పాటు జీవించేవారు. ఈ త్రేతాయుగంలోని కూడా ఎటువంటి అనారోగ్యాలు ఉండేవి కాదు. ఎల్లప్పుడూ వారు అందరూ ఆరోగ్యంగానే జీవించేవారు. అయితే ఈ త్రేతాయుగంలోనే అధర్మం ప్రారంభించింది కదా, అందుకే ఈ త్రేతాయుగంలోనే ధర్మవంతుడైన రాముడు కూడా జన్మించాడు. మహావిష్ణువే రాముడి అవతారంలోని ఈ త్రేతాయుగంలోని జన్మించి అధర్మాన్ని ఎదుర్కొని మనందరికీ ఒక గొప్ప రామాయణాన్ని పరిచయం చేశారు. ఈ త్రేతాయుగం తర్వాత వచ్చింది ద్వాపర యుగం. ద్వాపర యుగంలోని ధర్మం 50% మారిపోతుంది. అంటే ధర్మం 2 కాళ్ళ మీద మాత్రమే నిలబడుతుంది. ఈ ద్వాపర యుగంలో మనిషి జీవనం వచ్చి 1000 సంవత్సరాల వరకు బ్రతికేవారు. ఈ ద్వాపర యుగంలోనే మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంలో జన్మించారు. ధర్మం వైపు నిలబడి ధర్మాన్ని గెలిపించడానికి మహావిష్ణువే శ్రీకృష్ణ అవతారంలోని జన్మించారు. ద్వాపర యుగం వచ్చేసి 8,64,000 సంవత్సరాలు కలిగి ఉంటుంది. తర్వాత వచ్చేసి కలియుగం. అంటే ప్రస్తుతం మనం జీవిస్తున్న యుగం. కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు కలిగి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక్కొక్క యుగానికి కూడా 4,32,000 సంవత్సరాలు తగ్గుకుంటూ వస్తుంది. సత్యయుగం 17,28,000 సంవత్సరాలు అయితే త్రేతాయుగం
12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ కలియుగంలోని ధర్మం 25% మాత్రమే ఉంది. అంటే అధర్మం పెరిగిపోయింది. ధర్మం ఒక్క కాలు మీద మాత్రమే నిలబడి ఉంటుంది. ఈ కలియుగంలోని అధర్మం పెరిగిపోయి ధర్మం బాగా తగ్గిపోతుంది. ఈ కలియుగంలో పుట్టిన మనుషులు 100 సంవత్సరాల వరకు జీవిస్తారు. అయితే ఈ 100 సంవత్సరాలు వరకు జీవించే మనుషులు కూడా ఈ కలియుగం అంత అయ్యేలోపు మనిషి జీవితం వచ్చి 30 నుంచి 20 సంవత్సరాలకి తగ్గిపోతుంది. కలియుగం మొదలైనప్పటి నుంచి కలియుగము పూర్తయ్యేలోపు చుట్టూ అధర్మం తప్ప ధర్మం అన్నది కనబడదు. అలాగే ఈ కలియుగంలో అనేక వ్యాధులు, అనేక రోగాలు వస్తుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ కలియుగంలో డబ్బు అనే వ్యాధి కూడా మనుషులకు బాగా పెరుగుతూ ఉంటుంది. సొంత కుటుంబం, సొంత మనుషులతో కూడా గొడవలు, భేదాలు వస్తూ ఉంటాయి. కేవలం ఈ డబ్బు వల్ల మాత్రమే. ఈ కలియుగంలో ధర్మం లేకపోవడంతో ఎటువైపు చూసినా కూడా అధర్మం ఉండడం వల్ల ఈ కలియుగం అంతమయ్యేలోపు మహావిష్ణువు మళ్ళీ జన్మిస్తారు. అంటే మనకి ముందు ఉన్న 3 యుగాలలో ఎలా అయితే మహావిష్ణువు జన్మించారో అలాగే కలియుగం చివరన కూడా మన విష్ణుమూర్తి జన్మిస్తారు. అయితే కల్కి అవతారంలో జన్మిస్తారు. మన మనుషులంతా అధర్మంగా అయిపోయి ధర్మమే లేకుండా పోయి అంతా రాక్షస రూపంలో మారుతున్నప్పుడు మహావిష్ణువు మళ్ళీ జన్మించి మొత్తం అంతా అంతం చేసి మళ్ళీ ధర్మాన్ని సృష్టిస్తాడు. కాబట్టి ఈ కల్కి అవతారం ద్వారా మన కలియుగం కూడా అంతరించిపోతుంది. ఈ కలియుగం తర్వాత ఏమవుతుంది? ఎండాకాలం, వర్షాకాలం ఇలా ప్రతి సంవత్సరం కూడా ప్రతి కాలం కూడా మనకి వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ కలియుగం తర్వాత సత్యయుగం స్టార్ట్ అవుతుంది. అంటే ధర్మం ఈ కలియుగంలో కల్కి అవతారంతో మహావిష్ణువు మొత్తం అంతా అంతం చేస్తారు కదా. అధర్మం అంతా అంతమయ్యి రాక్షసులంతా అంతమవుతారు. రాక్షసులంతా అంతరించిపోయి మళ్ళీ ధర్మం స్టార్ట్ అవుతుంది. అంటే సత్యయుగం స్టార్ట్ అవుతుంది. ఇలా సత్యయుగం తర్వాత త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం తర్వాత కలియుగం. ఇలాగా ఈ యుగాలన్నీ కూడా జన్మిస్తూనే ఉంటాయి. ఇలా ఎంతవరకు జన్మిస్తాయి అని మీకు డౌట్ రావచ్చు. ఇలా ఎంతకాలం ఇది జరుగుతూ ఉంటుంది? ఎంతకాలం ఈ యుగాలన్నీ జన్మిస్తూ ఉంటాయి? అసలు అంతం ఎప్పుడు, ప్రళయం ఎప్పుడు వస్తుంది? అంటే ప్రళయం వస్తుందని తెలుసు, కానీ అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ప్రళయం ఎప్పుడు వస్తుందంటే 1000 మహాయుగాలు, అంటే 1000 మహాయుగాలు తర్వాత ప్రళయం అన్నది వస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఉన్నది ఒక్కొక్క మహాయుగం వచ్చేసి 4 యుగాలు కదా. అలాగా 1000 మహాయుగాలు అంటే బ్రహ్మరోజు. ఒక్క బ్రహ్మరోజు వచ్చేసి 1000 మహాయుగాలు. మనం ప్రస్తుతం ఉన్నది 28వ మహాయుగంలో ఉన్నాము. ఈ 28వ మహాయుగం నుంచి ఇంకా మనకి 972 యుగాలు ఉన్నాయి. మనకి డే అండ్ నైట్ ఉంటుంది కదండి. ఇప్పుడు రాత్రి పగలు. ఇప్పుడు మనం అంతా జన్మించి ఉన్నది బ్రహ్మ ఒక రోజు పగలులో మనం అంతా జన్మిస్తున్నాం. ఒక్క బ్రహ్మ రోజు వచ్చేసి 1000 మహాయుగాలు. ఈ 1000 మహాయుగాలు తర్వాత బ్రహ్మ నిద్రలోకి వెళ్తారు. అంటే చీకటిలోకి వెళ్ళబోతుంది. అంటే ఈ 1000 యుగాలు తర్వాత ప్రళయం రాబోతుంది. ప్రళయం వస్తుంది. ఈ 1000 యుగాలకి ప్రళయం వచ్చి బ్రహ్మ నిద్రలోకి వెళ్తారు. మొత్తం అంతా కూడా అంతరించిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్న కాలచక్రం, అలాగే 14 లోకాలు కూడా మొత్తం అంతరించిపోతాయి. నిద్రలోకి వెళ్తారు. ఒక్కరోజు నిద్ర మళ్ళీ ఒక 1000 మహాయుగాలు కలిగి ఉంటుంది. ఇది మన కాలచక్రం, మన యుగాల యొక్క చరిత్ర. ఇది అంతా కూడా నాకు తెలిసినంతలో నేను మీకు చెప్పాను. ఇంకా పూర్తిగా చాలా వివరాలు ఉంటాయి, కానీ నాకు తెలిసినంతలో నేను మీకు ఈ వీడియో రూపంలో చెప్పాను.
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా మీరు డీప్గా తెలుసుకోవాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లోని నాకు కామెంట్ చేయండి. అంటే ఏ టాపిక్ మీద వీడియో తీయమంటే నేను ఆ టాపిక్ మీద వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోలో మీకు డౌట్ వచ్చినా లేదా ఎటువంటి టాపిక్ మీదైనా వీడియో మీరు పోస్ట్ చేయమంటే నేను పోస్ట్ చేస్తాను. సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ పార్ట్ మీకు వీడియో రూపంలో కావాలో నేను వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఒక లైక్ తప్పకుండా చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియోకి లైక్ చేస్తేనే ఈ వీడియో మీలాంటి వారికి చేరుతుంది. ఈ వీడియో అందరికీ చేరాలని నేను కోరుతున్నాను. ఈ వీడియోకి నేను వచ్చేసి ఒక 100 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నానండి. సో ఈ 100 లైక్స్ రీచ్ అవ్వాలంటే మీరు నాకు సాయం చేస్తేనే అవుతుంది. ఈ వీడియోని చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ కష్టానికి మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను భావిస్తున్నాను. అవతారాలు, పురాణాలు, ఇతిహాసాలు ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.